గద్వాల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అభిలాష్ రావు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ముట్టి మాయమాటలు చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగిందని, 6 గ్యారెంటీల అమలు దేవునికే తెలుసని, ప్రజల పరిస్థితి, రైతుల పరిస్థితి చాలా దీనమైన పరిస్థితిగా మారిందని అన్నారు. సరైన కరెంటు, నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచి అభ్యర్థి ఎంపీగా గెలిపించి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నిరంతర కృషి వలుడు. నేను నిన్న ఒక మీటింగ్ లో, మన పార్టీకి సంబంధించిన మీటింగ్ లో వారిని కలవడం జరిగింది. ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటే 8:30కే, ఉదయం 6 గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు. ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాల్లోనే చూస్తాం, ఇండియాలో చూడలేము. నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే, మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కు సంబంధించి ఏమేమి నిరంతరంగా అంశాలు కానీ లేకపోతే మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు. అందుకే ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చావు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం. ఫ్యాన్లున్నాయి, లైట్లున్నాయి, కానీ కరెంటు సప్లై లేదు. మరి ఒక 3 నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు? లేదు. కొంచెం మీడియా వాళ్ళందరూ చూపించండి మిత్రులారా, ఉందా మనకు? ఇది చాలా అదృష్టవంతుగా అనుకుంటున్నాను. గౌరవ ఎంపీలు, గౌరవ సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైన మీ అందరికీ పేరు పేద మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం మీరందరూ మరి ఈసారి, ఎందుకంటే గతంలో ఉన్న మనం ఎన్నో ఎన్నికలు చూస్తాం, ఎన్నో ఆటపోట్లు చూస్తాం. ప్రతి ఎన్నికలు ప్రతిసారి, ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరూ కూడా ప్రతి ఎన్నికలు మనం ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి ఎన్నికలు కొత్త పరీక్ష వలె, అంటే కొత్త విద్యార్థి మనం ఏ విధంగా పరీక్షకు పోతామో వాళ్ళంతా చదువుకొని పోయే విధంగా మనం అందరూ కూడా కష్టపడి మన ఎమ్మెల్యే ఎన్నికల్లో నన్ను ఈ స్థాయి పెరగడానికి మీరందరూ కూడా కారణమైనారు. ప్రతి ఒక్కరు కూడా మీరే ఎమ్మెల్యేగా నిలబడాలనే విధంగా కష్టపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తరఫున, మన పార్టీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నారు. మన స్థానికుడు ఇక్కడ ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఈ నడిగడ్డలో పుట్టి యావత్ దేశంలోనే ఒక మంచి పేరు సాధించుకున్న వ్యక్తి. అటువంటి నాయకుని కష్టంగా గెలిపించాల్సిన అవసరం, బాధ్యత. ఎందుకంటే మనం పార్టీకి వెళ్ళామన్నారనే ఒక బాధ్యతతో మనం 50,000 మెజార్టీతో గెలిపిస్తాం అనే బాధ్యతలు మర్చి ఈరోజు మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి. నాయకులు మనకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా